హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చేయడానికి కూడా చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ రెసిపీ. ఇంకా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి ఎలా చేయాలో చూసే ముందు వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఈ ఫ్రై కోసం చిన్న చేపలు తీసుకుంటే చాలా బాగుంటుందండి. అవి ఏదైనా కూడా పర్వాలేదు. నేను ఇలా చిన్న చేపలు తీసుకున్నాను. వీటిని లోపలంతా కూడా క్లీన్ చేసుకుని శుభ్రంగా కడగాలి. మనం బయట మార్కెట్లో తెచ్చినప్పుడే వాళ్ళని క్లీన్ చేసి ఇమ్మంటే ఇస్తారండి. అలాగే ఇలా కట్ చేస్తారు కూడా. ఇప్పుడు వీటిని బియ్యం కడిగిన కడుగు ఉంటుంది కదా, దాంతో కనుక కడిగితే నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. సో ఇలా రెడీ చేసుకున్న చేపల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలండి. కారం ఎక్కువ కావాలంటే ఇంకొక టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలండి. జీలకర్ర పొడి ఎప్పుడు కూడా వేయించి చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంతోపాటు 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ వేయడం వల్ల ఈ మసాలా అంతా కూడా చేపలకి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. అంటే ఒక 1 టీ స్పూన్ నిమ్మరసం ఉంటే సరిపోతుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ అవసరం పడుతుంది. అంటే ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేస్తే కనుక మసాలా అనేది చేపలకి పెట్టిన తర్వాత ఇంకా మిగిలిపోతుంది. అందుకోసం తక్కువ వాటర్ వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చేపలు మనం కట్ చేసుకున్నాం కదా, లోపల ఆ ఘాట్లు లోపలికి మసాలా అంతా కూడా బాగా పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు లోపల పెట్టుకున్న తర్వాత చేప పైన అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మిగతావి కూడా ఇదే విధంగా మసాలాను అప్లై చేసుకోవాలండి. నేను ఈ చేపల్ని డీప్ ఫ్రై చేయట్లేదు. అందుకోసం ఇందులో బియ్యపిండి ఇంకా కార్న్ఫ్లోర్ ఏమీ యాడ్ చేయలేదు. ఒకవేళ డీప్ ఫ్రై చేసుకునేవారు అయితే కనుక ఒక 1 టీ స్పూన్ బియ్యపిండి లేదా శనగపిండి వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే కనుక. డీప్ ఫ్రైగా చేయకపోతే ఈ విధంగా కలిపితే సరిపోతుంది. సో అన్నీ కూడా ఈ విధంగా కలిపిన తర్వాత ఒక పావుగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పావుగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. సో ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్న చేపల్ని తీసుకుని మసాలా అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకే చోట ఉండిపోకుండా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఈ ప్యాన్లో పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ తక్కువ వేసుకుని షాలో ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. డీప్ ఫ్రై చేస్తే మళ్ళీ ఆయిల్ యూస్ చేయం కాబట్టి ఆయిల్ వేస్ట్ అవుతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకోవాలి ఈ చేపల్ని. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలండి. చేప విరిగిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. ఇలా రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత కూడా మూత పెట్టుకుని ఇంకొక 3 నిమిషాల పాటు ఇటువైపు కూడా మగ్గించుకోవాలి. చిన్న చేపలు కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. కొంచెం పెద్దవైతే ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. సో ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూస్తే రెండో వైపు కూడా బాగా మగ్గిపోతుంది. ఒకసారి బాగా వేగిందా లేదా అని చెక్ చేసుకొని అప్పుడు మనం బయటకు తీసుకోవాలి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూసారా, రెడ్గా బాగా వేగింది కదా. ఇప్పుడు వీటిని ఇంకొకసారి తిప్పుకొని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ ముందు ఫ్రై అయింది కాబట్టి కొంచెం కలర్ రావడం కోసం ఇంకొక 1 మినిట్ పాటు వేయించుకొని వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఎందుకంటే మధ్యలో ఘాట్లు పెట్టాం కాబట్టి చేప విడిపోతుంది. సో అలా విడిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ సరిపోతుంది అనుకుంటే పర్వాలేదు. ఒకవేళ సరిపోదు అనుకుంటే కనుక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మిగతా చేపల్ని కూడా ఇందులో పెట్టుకుని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. మనం మూత పెట్టి వేయించుకుంటే కనుక బాగా ఫ్రై అవుతుందండి. ఈ ఫిష్ ఫ్రై కనుక పప్పుచారుతో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.